సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. పరువు నష్టం కేసులో రేవంత్ పై నమోదైన పిటిషన్ను సోమవారం డిస్మిస్ చేసింది కోర్టు. ఇక కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్ల ఫిర్యాదు మేరకు రేవంత్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇక ఈ ఎఫ్ఐఆర్ను అప్పట్లో తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత. సోమవారం వాదనల సందర్భంగా పిటిషన్ను డిస్మిస్ చేసింది ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం. ఇక కోర్టులను రాజకీయ వేదికలుగా మార్చవద్దని ఈ సందర్భంగా పిటిషనర్ను ధర్మాసనం హితబోధ చేసింది. ఇక ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఒక ఊరట లభించిందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన అభ్యంతరకరం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయాలని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు. సో హైకోర్టులో దాన్ని పూర్తిగా డిస్మిస్ చేయడంతో దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించారు. సో ఈ రోజు గతంలో వేసినటువంటి పిటిషన్ ను ఈ రోజు వాదనలు వినిపించాయి. సో ఇరు తరపున ఇరు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో ప్రస్తుతం ఈ యొక్క మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి కాస్త ఊరట కలిగించినట్టుగా తీర్పు వచ్చింది. ఎందుకంటే రాజకీయ వేదికలుగా కోర్టులను వాడుకోవద్దని చెప్పేసి కూడా కొంత కటువుగా కూడా పిటిషన్ ఆక్షేపించినట్టుగా తెలిసింది. సో మొత్తంగా కూడా జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్తో కూడిన ధర్మాసనం ఈ యొక్క మొత్తం వాదన సందర్భంగా పిటిషన్ డిస్మిస్ చేసింది. సో మొత్తంగా రేవంత్ రెడ్డికి ఈ యొక్క కాసం వెంకటేశ్వర్లు చేసినటువంటి ఫిర్యాదు నుంచి పూర్తి స్థాయిలో ఊరట లభించినట్లయింది. ఎందుకంటే గతంలో లోక్సభ ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా కొంత అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కాసం వెంకటేశ్వర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో కాకుండా సీఎం రేవంత్ రెడ్డిపై ఖచ్చితంగా ఇవి చట్టపరంగా విరుద్ధమని చెప్పేసి అతనిపై కేసు నమోదు చేయాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టులో వెంటనే ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. దాన్ని సవాల్ చేస్తూ కాసం వెంకటేశ్వర్లు తిరిగి సుప్రీంకోర్టుకు వెళ్ళాం. చాలా రోజుల తర్వాత ఈ రోజు వాదనలు వినిపించారు. సీఎం తరపున రేవంత్ రెడ్డి తరపున వాదనలు, అదేవిధంగా కాసం వెంకటేశ్వర తరపున ఇరు వాదనలు విన్నటువంటి జస్టిస్ మొత్తంగా ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి గవాయ్ ధర్మాసనం పూర్తిగా పిటిషన్ డిస్మిస్ చేసింది. సో ఎవరైనా సరే ఇదే కాదు, భవిష్యత్తులో కూడా ఇలాంటి రాజకీయ వేదికలకు కోర్టులను మలుచుకోవద్దు. ప్రజల పక్షాన, పేదల పక్షాన, బాధితుల పక్షాన న్యాయం కోసము ఈ కోర్టులు ఉంటాయి తప్ప రాజకీయ కక్ష సాధింపులకు, రాజకీయ వేదికలకు కోర్టులను మార్చితే బాగుండదు అని చెప్పేసి కొంత కటుగా ఆక్షేపించినట్టు పిటిషన్ ను కూడా కొంత సీరియస్ గానే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది శివ. అయితే ఈ తరహా పిటిషన్లు తరచుగా సుప్రీంకోర్టుకు వస్తూ ఉండడం ధర్మాసనం కూడా కొంత తప్పుపడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది కదా. ఏ రకంగా చూసుకోవచ్చు ఈ తరహా పిటిషన్లను? ముఖ్యంగా అంటే కొన్ని రెగ్యులర్ గా రాజకీయ నాయకుల తీరు చూస్తా ఉంటే తను చేసేంత తప్పు చేసుకుంటూ ఎదుటి పక్షం పైన, ఎదుటి వారి పైన తిరిగి మళ్ళీ కోర్టులకు వెళ్లేదానిపైన ఇటీవల కాలంలో తరచూ జరుగుతా ఉంది. చాలా సందర్భాలకు వచ్చినప్పుడు ఒక్కొరి ఆరోపణలు, అంటే ఏ పార్టీ అయినా సరే ఇతర పార్టీకి సంబంధించిన ప్రత్యర్థి పార్టీ నాయకుల పైన తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తా ఉన్నారు. అంతటితో ఒకరికొకరు లీగల్ నోటీసులు ఇచ్చుకోవడం, అదే సందర్భంలో ఒకరిపై ఒకరు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీస్ స్టేషన్లకు ఎక్కడం, కోర్టులకు ఎక్కడం జరుగుతా ఉంది. సో ఇలాంటి అన్ని ఫిర్యాదులపైన రాజకీయాలకు, న్యాయ చట్టాలకు సంబంధించి కొంత దూరం పెరిగిపోతా ఉంది. ఎందుకంటే రాజకీయ వేదికలకు కూడా సుప్రీంకోర్టులను, పెద్ద న్యాయ కోర్టులను మార్చే ప్రయత్నం రాజకీయ నాయకులు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు జస్టిసే ప్రధాన న్యాయమూర్తి గవాయ్ ప్రకటించారు. సో ఏదైనా రాజకీయ నాయకులకు సంబంధించి కోర్టులను తమ వేదికలుగా మర్చుకోవద్దని చెప్పేసి కొంత సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టయింది. సో భవిష్యత్తులో కూడా ఇలాంటి కేసులు మరొకసారి కోర్టుల దృష్టికి తీసుకోకుండా ప్రజల పక్షాన, ప్రజల్లో ఆ రాజకీయ పార్టీల మధ్య తెలుసుకోవాల్సిందిగా కోర్టు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.